IPL 19 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ మధ్య జరగనుంది. సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో విజృంభించి ఆడిన టైటన్స్ రాజస్థాన్ను మట్టి కరిపించి ఫైనల్ బెర్త్ పట్టేసింది. వైభవ్ సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్ అయ్యాడు. IPL 19 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ఇంటిబాట పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు సూర్యవంశీ. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడా, జాసన్ హోల్డర్ చెరో 2, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 219 పరుగులు సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ అర్ధశతకం చేశాడు. వీరిద్దరూ గుజరాత్కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరి వికెట్ల పతనం తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ, గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది.